చిత్తూరు జిల్లా కుప్పంలో మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గుడుపల్లె కూటమి నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో ద్రావిడ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేశారన్నారు. గుడుపల్లి గుండెకాయని మరొకసారి మన నారా చంద్రబాబు గారు నిరూపించుకున్నారు. ఎందుకంటే మన గుడుపల్లి మండలంలోనే మెడికల్ కాలేజ్ అయితేమి, ద్రావిడ యూనివర్సిటీ అయితేమి, డిగ్రీ కాలేజ్ అయితేమి, జూనియర్ కాలేజ్ అయితేమి, అగస్తా ఇంటర్నేషనల్ స్కూల్ అయితేనేమి అన్నీ ఇక్కడ తెచ్చిపెట్టినారు ముందుగానే. ఎందుకంటే గుడిపల్లి అంటే సార్కి ఎప్పుడు ప్రత్యేకంగా చూస్తారు, నా గుండె అంటారు. కానీ ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ చేస్తే నిరక్షరాస్యత శాతం ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ముందుకు పోతాయనే ముఖ్య ఉద్దేశంతో మళ్ళీ మరొకసారి ఇంజనీరింగ్ కాలేజ్ మన ద్రావిడ యూనివర్సిటీలో పెట్టినందుకు గుడిపల్లి మండలం ప్రజల తరఫున, కార్యకర్తల తరఫున సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఎంపీపీ స్కూలు, అదేవిధంగా యూపీ స్కూలు, మళ్ళా ఉన్నత పాఠశాలలు ఎక్కడ చూసినా కూడా ప్రతి విలేజ్ లో కూడా ప్రతి 3 గ్రామాలకు 3 కిలోమీటర్లకు ఒక చోట ఎంపీపీ యూపీ స్కూలు, అదేవిధంగా మనకు జిల్లా పరిషత్ కళాశాల స్కూల్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మండలంలో ఒక్కొక్క జూనియర్ కళాశాలని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మన కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ బాబు గారికి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.